భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు. ఈరోజు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు రావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ మధ్యకాలంలో సిగ్నేచర్ స్టూడియోలో ఒక ఇంటర్వ్యూ చేశారు మహేంద్ర గారు. సిగ్నేచర్ స్టూడియోని నడిపిస్తున్నటువంటి మహేంద్ర గారు, అలాగే ఎదురుగా కూర్చొని ఒక ఆయనతో ఇంటర్వ్యూ చేశారు. ఆయన సంతోష్ కుమార్ ఘనాపాటి అంట ఆయన. మరి ఆయన బ్రాహ్మణులుగా వేదాలు చెప్పేవారుగా, లేకపోతే ఆ యొక్క హిందుత్వపు మైథాలజీ, లేకపోతే వారి యొక్క హిందుత్వంలో ఉన్నటువంటి అపోహలతో కూడుకున్నటువంటి గ్రంథాలని, కల్పితమైన గ్రంథాలని చెప్తూ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముల అనొచ్చేమో. మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలో కూర్చొని పోని వారి వేదాల కోసమో, లేకపోతే వారి గ్రంథాల కోసమో, లేకపోతే ఉపనిషత్తుల కోసమో, ఇంకా ఉన్నటువంటి ఏవైతే పుస్తకాలు రామాయణం, అలాగే మహాభారతం ఇతిహాసాల కోసమో, లేదా పురాణాల కోసమో, లేకపోతే ఉప పురాణాల కోసమో, ఉపనిషత్తుల కోసమో మాట్లాడితే బాగుండు. కానీ ఇవన్నీ కాకుండా బైబిల్ మీద మాట్లాడి ప్రశ్న వేయడం జరిగింది. మరి బైబిల్ మీద ప్రశ్న వేసినప్పుడు ఖచ్చితంగా బైబిల్ని తప్పు పట్టాలని చూస్తున్నప్పుడు తప్పకుండా మన వంతుగా మనం చేయవలసిన పని బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని, పరిశుద్ధ గ్రంథం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేయడం. అందులో మరి నా వంతుగా నేనైతే తప్పకుండా బైబిల్ తప్పు పట్టే ఎంత టోలైనా సరే, ఎంతటి వారైనా సరే వారిని విడిచిపెట్టకుండా వారిని ఖచ్చితంగా నిలువరించడానికి, వారికి బుద్ధి చెప్పడానికి, వీలైతే వారికి అర్థమయ్యే రీతిలో బోధించడానికి నేను ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాను. మరి ఆ పరంపరలో నా యొక్క అవకాశాన్ని నేను వినియోగించుకుంటూ ఎవరైతే ఈ యొక్క సిగ్నేచర్ స్టూడియోలో మహేంద్ర గారు వేసిన ప్రశ్నలకు సంతోష్ కుమార్ ఘనాపాటి గారు ఎవరైతే మాట్లాడారో వారి గురించి కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. సిగ్నేచర్ స్టూడియోలో మరి మాట్లాడుతూ బైబిల్ గురించి ఆదికాండం మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాలు వారిరువురు చర్చించారు. దాని గురించి మొదటిగా నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను మాట్లాడే ముందు వారేమన్నారో, వారేం మాట్లాడారో మొదటిగా మీరు వీక్షించమనవి ఒకసారి చూడండి. పాస్టర్లు, మీ అందరికీ సవాల్ నేను చెప్తుంది ఏంటంటే, చాలాసార్లు కూడా ఈ ఒక్క లాజిక్ నిజంగా ఈరోజు గురుగారు చెప్పింది, సంతోష్ గారు చెప్పినటువంటి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫస్ట్ ఏదన్నా వస్తువుని ఎక్కడన్నా పెట్టాలి అని అంటేనే యూ నీడ్ ఎ ప్లేస్, స్పేస్, స్థలం కానీ మీకు కావాలి. ఆకాశం అనేది ఫస్ట్ సృష్టించిన తర్వాత, పంచభూతాలను సృష్టించిన తర్వాత, భూమిని సృష్టించిన తర్వాత, భూమి మీద జరిగేటువంటి క్రియలన్నీ జరిగినాయని వేదాలు చెప్తా ఉంటాయి. ఓకే, సో దీని మీద ఏదైనా రిఫరెన్స్లు కావాలి అని అంటే ఖచ్చితంగా నెక్స్ట్ సంతోష్ గారితోనే నేను డిబేట్ అరేంజ్ చేయడానికి. అంత మాత్రమే కాదండి, దాని కంటిన్యూషనే. ఇప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించను అని చెప్పారు. ఆ రెండే సృజించాడు, ఇంకా వేరే సృజించినట్టు చెప్పలేదు. వెంటనే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది అని చెప్పారు. అంటే ఏమీ లేదని చెప్పారు. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉన్నది అని చెప్పారు. జలం సృష్టించలేదు కదా. అవును, ఏమీ లేదు భూమి మీద అని చెప్పి, భూమి మీద ఏమీ లేదుట. ఇంకా జలం ఏమో దేవుడు సృష్టించాడో లేదో చెప్పలేదు. చెప్పకుండా చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండే. దాని ముందు రిఫరెన్స్ లో భూమి మీద అనేది ఏమీ లేదని ఒక రిఫరెన్స్. అదిగోండి, స్పష్టంగా భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను. ఇదొక విడ్డూరం. ఏమీ లేదు కానీ మళ్ళీ భూమికి ఆకారం లేదని, అసలు భూమికి ఆకారం లేకుండా ఉంది అని చెబుతున్నారు. భూమి నిరాకారంగా ఉంది అని వీళ్ళు చెబుతున్నారు. తర్వాత రిఫరెన్స్ శూన్యంగా ఉంది, ఖాళీగా ఉందిట. ఖాళీగా ఉంటే ఆ తర్వాత మళ్ళీ చీకటి అగాధ జలము పైన కమ్మి ఉందిట. ఈ అగాధ జలం ఎక్కడి నుంచి వచ్చింది? పోనీ ఏదో దాన్ని మీరు సమర్థించుకుంటారో అది వదిలేసండి. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతోందిట. ఆయన సృష్టించని జలముల పైన ఆయన ఆత్మ ఎలా అల్లాడుతోంది? అసలు జలం ఏది? ఎవడు సృష్టించాడు జలం? నేను చదివాను కానీ ఇదే లైన్ కానీ నేను అన్వేషించలేదు. అంతే కదండి. అదంటే మనం కొంచెం జాగ్రత్తగా మనం చూస్తే సరిపోతుందండి. మనం ఎప్పుడు కూడా ఇతర మతాలని మనం విమర్శించాం. వాళ్ళు మన గ్రంథాలను, మన దేవుళ్లను వాళ్ళు దూషిస్తున్నారు కాబట్టి కొద్దిగా రిఫరెన్స్ అట్లానే కంటిన్యూ చేస్తే అలా మనం కొనసాగించుకుంటూ వెళ్ళామనుకోండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. దేవుడు అప్పుడు చెప్పాడు వెలుగుని నువ్వు ఫామ్ అయిపో అన్నాడు. అప్పుడు ఫామ్ అయింది. అంటే అంతకుముందు వరకు ఆయన నీళ్ళని ఫామ్ అవ్వమని చెప్పలే. నీళ్ళు అప్పటికే ఉన్నాయి. ఎవడు సృష్టించాడు? మరి దానికి ఆన్సర్ ఏది? ఇది మాటండి. అంతేకాదు వీళ్ళు ఇంకా ఈ భూమిని సృజించే ఇప్పుడు వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారో నాకు తెలుసు. భూమిని సృష్టించాడు అన్నప్పుడు భూమిలోనే వీళ్ళు అగ్నిని, వాయువుని, జలాన్ని కలిపేస్తారు. కానీ రిఫరెన్స్ ఇక్కడ ఉండదు. కానీ అది కుదరదు, పంచభూతాలు కదా. మీరు అప్పుడు అది వ్యాఖ్యానాల్లోని మీకు మూల వ్యాఖ్యానాల్లో మీరు చూపించాలి. అన్నమాట చూపించినా కూడా కుదరదు. అలాగే 5 భూతాలు వేరు వేరు గుణాలు కలిగి ఉంటాయి. నీటికి ఉండే గుణమేమో గాలికి ఉండదు, గాలికి ఉండే గుణమేమో మట్టికి ఉండదు, మట్టికి ఉండే గుణమేమో స్పేస్కి ఉండదు. అన్నింటినీ ఎలా కలుపుతాను? ఇప్పుడు వాయువుకి రూపరహిత స్పర్శవాన్ వాయు అనే లక్షణాన్ని శాస్త్రం చెబుతుంది. వాయువు యొక్క లక్షణం ఏమిటి అంటే రూపం ఉండదు, రూపరహిత. స్పర్శవాన్, స్పర్శ ఉంటుంది. ఇలాంటి ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క అద్భుతమైన లక్షణాలు, మళ్ళీ దాని విశ్లేషణ, చర్చ చాలా ఉంటుంది. మన దాంట్లో ఎక్కడ ఫుల్ లాజికల్గా ఉంటుంది. మొత్తం లాజికల్. పూర్వపక్షం అంటారు. ఇన్ని పూర్వపక్షాలు ఉంటాయో, ఇదేమిటాయో నువ్వు ఎలా అంటున్నావు? అసలు బైబిల్ చూస్తే వేలాది పూర్వపక్షాలు వస్తాయి. అంటే పూర్వపక్షం అంటే క్వశ్చనింగ్, డౌట్లో ఇదెలా సాధ్యం అడగడం అంతే. మళ్ళీ దానికి ఆన్సర్ ఇచ్చుకుంటూ వస్తారు. కావున ఆయన
ఆయన ఏమంటాడు, ఆయన అసలు నీటిని సృష్టించలే లేదు. మరి నీటిని ఎవరు సృష్టించాడు? వీళ్ళు భూమిలోనే అన్ని వచ్చేసాయని వీళ్ళు కలుపుకుంటే మనం వాళ్ళ అజ్ఞానానికి మనం వదిలేస్తాం. సో వెలుగు కమ్మన్న తర్వాత వెలుగైంది. వెలుగు కమ్మని అన్నాడు. వెలుగు అంటే ఏమిటి? నాకు తెలిసి మోస్ట్లీ సూర్యుడు కావచ్చు. చూసారు కదా. మరి వాళ్ళు ఏం మాట్లాడారంటే, ఈ యొక్క సిగ్నేచర్ స్టూడియో నడుపుతున్నటువంటి మహేంద్ర గారు మాట్లాడుతూనే మొదటిగానే ఏం మాట్లాడారంటే, పాస్టర్లకి సవాల్ అన్నారు. ఖచ్చితంగా మహేంద్ర గారు, మీ సవాల్ నేను స్వీకరిస్తున్నాను, మీరు అన్న మాటలకి కౌంటర్ చేస్తేనే, మీ సవాల్కి ప్రతి సవాల్కి ఇస్తూనే మిమ్మల్ని ఆహ్వానించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మొదటిగా వారు ఏం మాట్లాడారో మనం విన్నాం. ఏం మాట్లాడారంటే, వారు ఇరువురు ఈయన మాట్లాడుతూ, గురువుగారు మరి మీరు చక్కగా మరి ఆదికాండాన్ని వివరిస్తున్నారు, ఆదికాండంలో ఉన్నటువంటి లొసుకులు లోపాలు అన్నట్టుగా మాట్లాడుతూ, వేదాలు ఏవో గొప్ప అన్నట్టుగా మాట్లాడుతూ మరి ఆదికాండం గురించిన సందర్భం మాట్లాడడం జరిగింది. మొదటిగా వారు మాట్లాడిన ఆ సందర్భంలో ఆదికాండం గురించి ఏం మాట్లాడారో మీరు విన్నారు. సంతోష్ కుమార్ ఘనాపాటి గారు, లేదంటే ఆ బ్రాహ్మణులు అయినటువంటి ఈయన ఏం మాట్లాడారంటే, ఆదికాండం మొదటి అధ్యాయంలో భూమిని శూన్యంగా నిరాకారంగానే చేశారు కదా, అసలు శూన్యంగా ఉన్నప్పుడు నిరాకారంగా ఉన్నప్పుడు భూమి ఎలా వచ్చింది? అంతేనా? ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి వచనం ఏదో తప్పు అయినట్టుగా, దేవుడు తప్పు చెప్పినట్టుగా, ఆయన క్రియేషన్లు ఏదో పొరపాటు ఉన్నట్టుగా, అసలు ఆ బైబిల్లో ఉన్న సందర్భాలే ఏదో అపోహలతో రాసినట్టుగా మీరు మాట్లాడడం హాస్యాస్పదం. వీళ్ళంతా వెర్రివారంటే నిజంగా జ్ఞానం అనేది ఎరగకుండా మాట్లాడడం హాస్యాస్పదం. నిజమేనండి. మరి బైబిల్ ఎంత గొప్పదో మీకు నేను చెప్పబోతున్నాను. వారు అన్న మాటలు మీరు అన్నీ విన్నారు కదా. ఒక్కొక్కటిగా మరి మహేంద్ర గారు ఈ యొక్క సంతోష్ కుమార్ ఘనాపాటి గారికి ఏవైతే ప్రశ్నలు వేశారో, వారు ఆదికాండంలో ఏదైతే అపోహ అనుకుని అపార్థం చేసుకున్నారో, వారికి కొంచెం వారు అనుకునేది మరి తప్పని వారికి గట్టిగా మరి మన జ్ఞానంతో బుద్ధి చెప్పడానికి మనం సిద్ధంగా ఉందాం. మనం వెళ్ళిపోదాం మరి ముందుకి. ఆదికాండంలో వారు అన్నది ఏమన్నారంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు భూమి ఆకాశంలను సృజించాడు కదా, ఆకాశం లేకుండా భూమి ఎలా వస్తుందని. ఇదో పెద్ద లాజిక్. ఏమంటే నిజంగా బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. నేను ఎప్పుడు చదవలేదండి గురువుగారు, ఇలా నేను బైబిల్ చదవలేదు అంటున్నారు మహేంద్ర గారు. మీరు చదవడానికి ఇదేదో మీ యొక్క ఏదంటే మీ సనాతన గ్రంథంలాగా ఏదో చదువుకొని వెళ్ళిపోతే, లేదంటే ఏదో కథల రూపంలో లేకపోతే ఏదో కాలక్షేప రూపంలో రాయబడింది కాదండి విజ్ఞాన పుస్తకం బైబిల్ అంటే. మీ ఇద్దరికి అర్థమైనట్టుగా మహేంద్ర గారికి, సంతోష్ కుమార్ ఘనాపాటి గారు జాగ్రత్తగా వినాలి. ఆదియందు దేవుడు భూమాకాశములను సృజించెను. అసలు భూమి అనే కాన్సెప్ట్ని ఎందుకు తీసుకున్నాడంటే, దేవుడు భూమినే ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈ భూగోళం మీద మనుషులు ఉండాలి కాబట్టి ఆ మనుషుల కోసం భూమిని చేస్తున్నాను. అసలు ఈ భూమి అనే అతి చిన్న భూమి మీద మనుషులు ఉన్నారు కాబట్టి ఈ మనుషుల కోసమే ఈ అనంత సృష్టిని దేవుడు చేశాడు అన్నది మీకు తెలుసా? అసలు ఆ భూమి మీద బ్రతుకుతున్న మనుషుల కొరకే ఈ అనంత విశ్వాన్ని చేశారు. ఈ మనుషుల కోసమే ఈ భూమి మీద మన రాక కోసమే ఎంత పెద్ద సృష్టిని చేశారన్న సంగతి మీకు తెలుసా? తెలియక ఏదో మాట్లాడుతున్నారు. మరి తెలియక కాదు, తెలిసి తెలియని అమాయకత్వమా, అజ్ఞానమా ఏంటిది? మీకు అజ్ఞానమే అంటాను నేను. మహేంద్ర గారిది అలాగే సంతోష్ గారిది అజ్ఞానమేమిది? ఆదియందు దేవుడు భూమి ఆకాశంలను సృజించను. ఎస్, భూమి అనేది మనుషుల యొక్క నివాస స్థలం కాబట్టి భూమిని కాన్సెప్ట్గా తీసుకొని దేవుడు సృజించను అంటే చేశాడు అని. అంతేనా? చేశాడు అంటే ఎలాగా? ఆకాశం లేకుండా భూమి ఎలాగొస్తుంది? అందుకే అర్థం అవ్వాలని చాలా క్లియర్గా ఆదికాండంలో రాశారు. ఏమని? ఆ భూమి ఆకాశాన్ని ఎలా చేశారంటే అని. మీకు ఆకాశం భూమి వరకే తెలుసు కదా, మిగతాది అర్థం కాలేదు కదా. ఇప్పుడు ముందుకెళ్దాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఎస్, భూమి మీద ఆకారం లేకుండా శూన్యంగా ఉన్నది అని చెప్పాడు ఆయన. ఏమి మీకు అర్థమైందండి సంతోష్ గారు? దానికి వక్ర భాష్యాలు చెప్తున్నారు మీరు. శూన్యముగా ఉందన్నాడు ఆయన. అవును, నిరాకారంగా ఉంది, శూన్యంగా ఆకారం లేకుండా శూన్యంగా ఉంది. ఆ భూమిని నేను ఎలా చేశానంటే మాట్లాడుతున్నాడు ఆయన. అది కూడా అర్థం కాకుండా అది ఎందుకు దేవుడు భూమి ఆకాశమును సృజించను? చేశాడు ప్లాన్. నేను చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను. ఆయన అనుకున్నప్పుడే చేసేసాడు. ఆయన మనసులో అనుకున్నప్పుడే చేసేసాడు. అర్థమైందండి? దాన్ని ఎలా చేశాడంటే వివరిస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే సృష్టి క్రమాన్ని సృష్టి పుట్టక ముందే అనుకున్నాడు, అప్పుడే ఆయన చేసినట్టుది చేసేసాడు. భూమి మీద మనుషులు ఉండాలి కాబట్టి ఎస్, భూమి మీకోసమే నేను చేశాను, భూమి ఆకాశాన్ని సృజించాను, భూమి ఆకాశంలోనే ఉందని చెప్పాడు. కానీ ఆకాశం భూమిలో ఉందని చెప్పలేదు కదండి. బైబిల్ ఏమైనా అలా చెప్పింది? ఆకాశం భూమిలో ఉందన్నారా? భూమి ఆకాశంలో ఉందన్నాడా? భూమి ఆకాశంలో అంటే విశాలంలో ఉంది. అర్థమైందండి? మరి ఆకాశం అంతా కలిపి భూమిలో ఉందని చెప్పలేదు కదా. ఏం అర్థం కాలేదు పాపం. మీరు మళ్ళీ ఘనాపాట్లట ఏంటో మరి చదువుదాం, ముందుకు వెళ్తూ చెప్దాము.
ఆ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. అసలు నీళ్ళు ఎలాగొచ్చాయి? నీళ్ళు ఎవరు చేశారు? ఇది కూడా ప్రశ్నేనండి. నీళ్ళు ఆయన చేయలేదని చెప్పాడు అని అన్నాడు. దేవుడు నేను నీళ్ళు చేయలేదని చెప్పాడా ఈ యొక్క గ్రంథంలో లేకపోతే బైబిల్లో? కావున ఆయన ఆయన ఏమంటాడు? ఆయన అసలు నీటిని సృష్టించలేదు. అవును. మరి నీటిని ఎవరు సృష్టించాడు? మొదటి అధ్యాయంలో ఎక్కడ నేను నీళ్ళు చేయలేదు అని చెప్పాడా? నీళ్ళు నేను చేయలేదు అన్నాడా? మరి నీళ్ళ మీద ఆయన ఆత్మ అల్లాడుచుందంటే ఆయన చేశాడు కాబట్టి అల్లాడుచుంది. చేయకపోతే ఎలా అల్లాడుచుంది? ఈ లాజిక్ కూడా తెలియదండి. అర్థం లేదు మీకు? మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నారంటే అర్థం ఏంటి? మీ ఇల్లు కనుక తిరుగుతున్నారు, వేరే వాళ్ళ ఇల్లులో అయితే బయటకు తోచేస్తారు మిమ్మల్ని. మీ ఇంట్లో తిరుగుతున్నారంటే అర్థం ఏంటి? మీ ఇల్లు కనుక. మరి ఆయన చేసిన సృష్టి కనుక ఆయన ఆత్మ జలములపై అల్లాడుతుంది అంటే ఏం చేస్తుందంటే ఆ జలాలన్నిటినీ కూడా సృష్టి క్రమాన్ని, మీకు అర్థం కాలేదు ఏంటంటే సృష్టి క్రమాన్ని అంతటినీ కూడా దేవుడు చాలా పర్యవేక్షిస్తూ చాలా అద్భుతంగా దాన్ని చేశాడు అని మనకు అర్థం. మీ ఘనాపాట అంటున్నారు. ఈ మాత్రం జ్ఞానం తెలియకుండా మిమ్మల్ని అక్కడ ఆ సిగ్నేచర్ స్టూడియోలో కూర్చొని ఆ మహేంద్ర గారికి అసలు జ్ఞానం లేకుండా ఎలా ఇంటర్వ్యూ చేశారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ముందుకెళ్దాం. దేవుడు వెలుగు కమ్మనిగా ఆజ్ఞ ఇయ్యగా దేవుడు వెలుగు కలిగెను. దేవుడు మొదట చీకటిని అలాగే జలాల్ని ప్లస్ వెలుగును కూడా చేశాడు దేవుడు. మరి వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఏదో మాట్లాడుకొని వెళ్ళడం ఎలాగండి? మిస్టర్ సంతోష్ కుమార్ గారు, ఇంకా ముందుకు వెళ్తాను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచిన వెలుగును, చీకటిని వేరుపరిచిన దేవుడు వెలుగుకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయము కలగగా ఒక దినమాయెను. ఎస్, ఒక దినంలో ఏం పని చేశాడంటే దేవుడు ఏం చేశాడు? జలాలను సృష్టించాడు. అంతేనా? చీకటి ఉంది, చీకటి జలాల్ని సృష్టించాడు. చీకటి ఉంది, ఎస్. ఆ చీకటిలో ఏం కలగాలంటే వెలుగు కలగాలి. వెలుగుని కలిగించి ఏం చేశాడంటే వెలుగుని చీకటిని వేరుపరిచాడు అన్నాడు. ఆ జోక్ ఏంటంటే లైట్ ఆఫ్ చేశాడా లైట్ ఆన్ చేశాడా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. లైట్ ఆన్ చేయడానికి దేవుడు మాట ఎంత గొప్పదంటే వాటంతట అవే ఆటోమేటిక్. దేవుడు చెప్పాడంటే సృష్టి అంతా ఆటోమేటిక్గానే పనిచేస్తుంది. స్విచ్లు వేయవలసిన పని ఏం లేదు దేవుడికి. అర్థమవుతుందండి? ఈరోజు టెక్నాలజీ ఉన్న మనిషే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. అన్నీ ఆటోమేటిక్గా స్విచ్ చేసే పని కూడా లేదు, అంతా ఆటోమేటిక్ సెన్సార్తో పనిచేస్తున్నాయి అన్నీ. ఈరోజు సిస్టమ్ అంతా కూడా దేవుడి సృష్టినే పెద్ద సెన్సార్గా, అంటే ఆయన మాటతో పనిచేసే అంత, ఆయన మాటే సెన్సార్గా, సృష్టి అంతా ఆయన మాటతో పనిచేసే అంత సెన్సార్గా, సెన్సార్ అంతటినీ కూడా దేవుడు ఏం చేశాడంటే మొత్తం సెన్సార్స్, ఈ సృష్టి అంతా సెన్సార్గానే పనిచేస్తుంది. అర్థమైందండి? ఆయన మాటే సెన్సార్ ఆపరేట్ చేస్తుంది. అర్థమైంది లేదా? మీకు అంత జ్ఞానం ఉంటే ఇంకేమండి. ఏం చేశాడు? ఇక రెండో విషయాన్ని చెప్తాను. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములు ఈ జలములు వేరుపరచుగాక అని ఆజ్ఞ ఇచ్చాను. ఇది చదవలేదండి, స్కిప్ అయిపోయాడు ఆయన. 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాక అని ఆజ్ఞ ఇచ్చాడట. జలాలు వేరుపరుస్తున్నాడంటే చేయలేనుడు ఎలాగ జలాలు వేరుపరుస్తాడు? ఈ మాత్రం కనీస జ్ఞానం లేకుండా ఎలా మాట్లాడుతున్నారండి సంతోష్ కుమార్ ఘనాపాటి గారు. ఆయన ఏదో చెప్తున్నాడు, వెర్రి వాళ్ళు ఎలా వింటున్నారండి సిగ్నేచర్ స్టూడియో మహేంద్ర గారు. అర్థమైంది లేదా? ఆ జలాల్ని ఈ జలాల్ని వేరుపరిచాడంటే చేసినోడే కదా వేరు చేస్తాడు, చేసినోడికే కదా వాటి మీద చేసే హక్కు ఉంటుంది. మరి చేయలేదని మీరిద్దరు ఎలాగంటున్నారు? జలాలు దేవుడు చేశాడు కాబట్టి వేరు చేశాడు, అయిపోయింది ఆన్సర్. చేసినోడే చేయగలడు. దీన్ని పక్కన పెట్టేసి ఇది మర్చిపోయాడు ఈయన. ఇక చివరాఖరికి ఏమంటాడు తెలుసండి ఈయన? వెలుగంటే ఏడుదట? సూర్యుడట. వెలుగు అంటే ఏమిటి? నాకు తెలిసి మోస్ట్లీ సూర్యుడు కావచ్చు. వెలుగంటే సూర్యుడా? సూర్యుడు అని చెప్పాడా దేవుడు? పూర్తిగా బైబిల్ చదవరు, ఏదో కూర్చొని మాట్లాడతారు. సూర్యుడు ఎప్పుడు వచ్చాడు? ఆదికాండం 1వ అధ్యాయము 15-16 వచనాలు. 14 చదువుతానండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాక, అవి సూచనలను కాలములను సంవత్సరాలను సూచించుటకే ఉండునుగా. కానీ భూమి మీద 15వ వచనం, భూమి మీద వెలిగించుటకు ఆకాశ విశాలమందు జ్యోతుల ఉండుగాక అని పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని అనగా సూర్యుడిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగుచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగు చీకట్లు వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదైనట్టు దేవుడు చూసినవన్నీ ఎక్కడున్నాయట?
ఆకాశ విశాలంలోనే చేశాడు. మరి విశాలంలోనే ఈ సృష్టి అంతా చేశాడు. ఆ విశాలాన్ని దేవుడు కలిగించాడు. అవన్నీ ఒకప్పుడు జలాలతో ఉంటే ఆ విశాలం కలిగించి ఆ జలాల్ని వేరుపరిచాడండి దేవుడు. ఇంత చక్కగా క్రియేషన్ చెప్తూ ఉంటే మీరు ఏం మాట్లాడుతున్నారండి వక్ర భాషలు? కనీసం మీకు ఇంగిత జ్ఞానం ఉందంటారా? వీరికి ఉందంటారా? ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్ప సంగతి అంటే ఇంగిత జ్ఞానం వీరికి ఉందంటారా? ఉందా? ఇంగిత జ్ఞానం వీరికి ఉందంటారా? ఒకసారి ఆలోచన చేయండి. ఇది వీరి అజ్ఞానం. ఏమండి మహేంద్ర గారు అలాగే ఈ యొక్క సంతోష్ కుమార్ ఘనాపాటి గారి అజ్ఞానం ఏంటంటే సూర్యుడు ఎప్పుడు వచ్చాడో బైబిల్లో చదవకుండా, మరి జలాల్ని దేవుడు వేరుపరిచాడని కూడా చదవకుండా జలాల్ని దేవుడు కలిగించడం ఏంటి? జలాలు ముందు రావడం ఏంటి? ఆది యందు భూమాకాశం రావడం ఏంటి? ఎస్, ఆది యందు దేవుడు భూమాకాశాన్ని చేయాలని అనుకున్నప్పుడే చేసేసాడు. కానీ మనకు అర్థం అవ్వాలని ఎలా చేశాడంటే జలాలు ఉన్నాయి, చీకటి ఉంది. ఆ జలాలు చీకటికి ఏమి ఇవ్వాలంటే వెలుగు ఇవ్వాలి, వెలుగిచ్చాడు. ఓకేనా? వెలుగుని చీకటిని వేరు చేశాడు. కొంప తీసుకొని ఇదేమన్నా భూమి మీద వచ్చి వెలుగు అనుకున్నారు? కాదు సార్, సంతోష్ గారు మీకు అంత జ్ఞానం లేదు సార్. మీ గ్రంథాలు ఏవి చెప్పలేని సంగతి బైబిల్ చెప్పిందండి. ఏంటో తెలుసా? ఇది మన భూమి మీద వెలుగిచ్చే సూర్యుడి వెలుగు కాదు సార్, యూనివర్సల్ వెలుగండి, యూనివర్సల్ లైట్. దేవుడు చేసింది యూనివర్సల్ లైట్ అండి, సూర్యుడు కాదండి, సూర్యుడు వెలుగు కాదండి. ఐ థింక్ సూర్యుడు అన్నారు, అక్కడే పోయింది మీ జ్ఞానం. మీకేం తెలుసని ఏమీ తెలియని వాళ్ళు ఇద్దరు వెర్రి వాళ్ళు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తుంటే మళ్ళీ పాస్టర్స్ సవాలట. ఇదే మీ సవాల్కి ప్రతి సవాలుగా నేను ఇప్పుడు మాట్లాడతాను. ఇంకో రెండో విషయం కూడా మీతో నేను పంచుకోవాలని అనుకుంటున్నాను. మొదటి సంగతి చెప్పాను. రెండోది ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది చూసారా, దీని గురించి మాట్లాడుతూ వాళ్ళు ఈ పరిశుద్ధ గ్రంథం అంట లాజిక్ నిలబడదట, ఇంకేంటి సైన్స్ దగ్గర నిలబడదట. తర్వాత ఇదొక ఊహాత్మకంగా రాసినటువంటి గ్రంథం అని ఈ గ్రంథం గురించి మాట్లాడుతూ భూమి ఈ గ్రంథం బలపరుపుగా ఉందని ఈ బైబిల్ చెప్పినట్టుగా వారు అంటున్న మాటలు ఒక్కసారి మనం వీక్షిస్తే తదుపరి నేను వివరిస్తాను. ఒకసారి చూడండి. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను. ఈ వేరుపరచడం ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి మీ రూమ్ చీకటిగా ఉంది, మీరు లైట్ వేసారు, చీకటి వెళ్ళిపోయింది. మీరు లైట్ ఆపేశారు, చీకటి వచ్చింది. ఈ రెండింటినీ వేరు చేయడం ఎలా సాధ్యం చెప్పండి? దేవుడే చేసినా లాజిక్ లేకుండా చేస్తే ఎలా ఒప్పుకుంటారు? ఇక్కడ ఆథర్ రచయిత రాయటమే తప్పుగా రాసుకున్నాడేమో నిజంగా. అంతే కదా. అసలు ఇవన్నీ కూడా అండి అసలైన కట్టుకథలు అక్కడ ఉన్నాయి. వాళ్ళకి ఒక లాజిక్ ఉండదు, పాడు ఉండదు. దీన్ని స్పష్టం చేసేద్దాం గురుగారు. తరువాత దేవుడు వెలుగునకు పగలు అని చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. వెలుగుని చీకటిని ఆయనే పేరు పెట్టేశారు, ఆయనే పేరు పెట్టాడు అని అక్కడ చెబుతున్నారు. అంటే వేరు చేయడం అని అంటే పోన్లేండి ఆయన కాలమానం ఈ విధంగా వెలుగు వేరయ్యా చీకటి వేరయ్యా అని చెప్పాడు అని మనం అనుకుందాం. ఓకే, అంటే ఇదంతా కూడా ఆ విధంగా మీరు ఒక్కొక్క దానికి మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, అంతా కూడా ఎక్కడ సైన్స్కే దొరకదు. ఇంకా అంతా కూడా నార్మల్గా దేవుడు ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టేట ఎప్పుడు? ఇది చూడండి మన అసలు. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలాలను ఈ జలాలను వేరుపరచునుగాక అని అన్నాడు. అదైపోయింది. దేవుడు ఆ విశాలం చేసి విశాలం క్రింది జలాలను విశాలం మీది జలాలను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను దేవుడట ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాట. అంటే అంతవరకు ఆకాశం లేదండి, స్పేస్ లేదు. ఇవన్నీ వచ్చేసి భూమి వచ్చేసింది. ఇంకా మీకు ఈ స్పేస్ లేకుండా భూమి వచ్చింది. ఇప్పుడు మీరు గెలాక్సీ అని మీరు కొట్టారనుకోండి, సూర్యుడు, చంద్రుడు, మార్స్ వీళ్ళందరూ ఎక్కడున్నారు అంటే ఏకైక ఆన్సర్ ఏం చెప్తారు? స్పేస్లో ఉన్నాయి. స్పేస్ అంటే ఏమిటి? ప్లేస్ కదండి. స్పేస్ లేకుండా అన్ని సృష్టించేస్తారు. మీలో మీరు ఇన్ని ఇల్లాజికల్ థియరీస్ పెట్టుకుని ఇతర మతాలను మీరు దూషించడం అనేది తప్పు. ముందు మీ గ్రంథాలు మీరు చూసుకోండి, అందులో అది మీకే తెలుసు, చదువుకుని ఉంటే మీకే అర్థం అవుతుంది. ఇప్పుడు ఐరోపాలో 1000 సంవత్సరాల పాటు వాళ్ళని బ్లాక్ ఏజెస్ ఆఫ్ యూరప్ అంటారు. ఎందుకు ఏర్పడింది? అజ్ఞానాంధకారంలో మునిగిపోయారు. 1000 ఏళ్ళు చదువు లేదు, సంధ్య లేదు. భూమి గుండ్రంగా ఉందని ఎవడైనా అంటే వాడిని జైల్లో పెట్టారు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అంటే జైల్లో పెట్టారు. ఇదంతా కూడా ఎంత అజ్ఞానాంధకారంలో వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు అది చెప్పడానికి కారణం మన గ్రంథాలు. 12వ శతాబ్దంలో ఆర్యభట్టు అంతకుముందే రచించినటువంటి ఆర్యభట్టీయం లాటిన్ భాషలోకి తర్జుమా చేయబడింది. అప్పటి నుండి వాళ్ళు ఒక్కొక్క విషయాన్ని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. భూమి గుండ్రంగా ఉన్నది అనేది ప్రపంచంలో ఎందుకు ఒక గొప్ప రెవల్యూషనరీ వాదంగా వచ్చింది చెప్పండి? భూమి గుండ్రంగా ఉంది అనేది ప్రపంచంలో ఒక విప్లవాత్మకమైనటువంటి పరిశోధన ఎందుకు అయింది? నమ్మలేని నిజంగా కూడా అయిపోయింది. బైబిల్లో బలపరుపుగా ఉంది కాబట్టి. బైబిల్ ప్రకారం భూమి గుండ్రంగా లేదు, బలపరుపుగా ఉంది. కావున భూమి గుండ్రంగా ఉంది అని ఐరోపా దేశంలో చెప్పేసరికి అది పెద్ద విప్లవం అయింది. చూసారు కదండి వారి అజ్ఞానపు మాటలు. వారి గ్రంథాలు ఏవో గొప్ప అయినట్టుగా, వారి గ్రంథాల్లో ఏదో జ్ఞానం ఉన్నట్టుగా, వారి వేదాల్లో ఏదో గొప్ప సంగతులు రాసినట్టుగా మాట్లాడుతున్నప్పుడు వేదాల సంగతి కూడా నేను తేలుస్తాను, బైబిల్ సంగతి కూడా నేను మీతో విప్పి చెప్తాను. జాగ్రత్తగా వినండి. మీరిద్దరూ ఎంత అజ్ఞానులు అంటే బైబిల్లో లాజిక్కి నిలబడదా, బైబిల్లో సైన్స్కి నిలబడదా, బైబిల్లో సైన్స్ లేదంటారు. అయితే
ఇకపోతే ఏమంటారు, ఇదంతా ఊహాత్మకమైన మాటల. ఊహాత్మకమైన మాటలు ఎలా ఉంటాయో మీకు చెప్తాను. ఇక ఏమన్నారంటే బైబిల్లో భూమి బల్లపరుపుగా ఉందని చెప్పారని మాట అనడం జరిగింది. మరి ఏమంటే ఆర్యభట్టి అనే పుస్తకాన్ని 12వ శతాబ్దంలో, క్రీస్తు శకం 12వ శతాబ్దంలో తర్జుమా చేసిన తర్వాత యూరప్ కంట్రీస్లోకి జ్ఞానం వెళ్తే వారు గుండ్రంగా ఉందని, అప్పుడు భూమి గుండ్రంగా ఉందని తెలుసుకున్నట్టుగా, దానికి వారి యొక్క వేదాలు లేకపోతే వారి యొక్క గ్రంథాలే వాటికి ఆధారంగా ఉన్నట్టుగా ఈ యొక్క సంతోష్ కుమార్ ఘనాపాటి గారు మాట్లాడుతుంటే వెర్రివారిగా అక్కడ ఉన్నటువంటి మరి ఆయన మహేంద్ర గారు చూస్తూ ఉండడం, అవునండి అని దానికి తాళం వేస్తూ ఉండటం మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు వీళ్ళిద్దరు తాళాలకి ఖచ్చితంగా వారి తాళాలు బద్దలైపోయే నిజాలు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిగా బైబిల్లో ఉన్న సందర్భం చెప్తాను. భూమి ఎలా ఉందన్నాడు ఆయన? ఎలా ఉందంట? భూమి ఎలా ఉందంటే కేవలం బల్లపరుపుగా ఉందని అన్నాడు. ఏమండి మహేంద్ర గారు, మీరు నిజంగా ఎంత అజ్ఞానులో మీరు ఎరువురు ఇప్పుడు నేను తేల్చబోతున్నానో, ఈ అజ్ఞానానికి ఖచ్చితంగా విరుగుడు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. యోబు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనంలో ఉన్న సందర్భం, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద. ఇప్పుడు చెప్పండి, గోళం అంటే అర్థం ఏంటండి? రౌండ్గా ఉందనేనా? బైబిల్ భూగోళం అని చెప్తే భూమి బల్లపరుపుగా ఉందని బైబిల్ చెప్పిందని అంటారు. అసలు మీరు బైబిల్ చదివారా? భూమి గుండ్రంగా ఉంది అనేది ప్రపంచంలో ఒక విప్లవాత్మకమైనటువంటి పరిశోధన. ఎందుకు నమ్మలేని నిజంగా కూడా అయిపోయింది. బైబిల్లో బలపరుపుగా ఉంది కాబట్టి. బైబిల్ ప్రకారం భూమి గుండ్రంగా లేదు, బలపరుపుగా ఉంది. కావున భూమి గుండ్రంగా ఉంది అని ఐరోపా దేశంలో చెప్పేసరికి అది పెద్ద విప్లవం అయింది. బైబిల్ మీకు తెలుసా? బైబిల్ మీకు వచ్చా? బైబిల్లో ఏముందో మీకు తెలుసా? ఆది కాండంలోని సృష్టి క్రమాన్ని చెప్తూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ కొన్ని సంగతులే చెప్పాడు. కాలక్రమేణా బైబిల్ అనగా పరిశుద్ధ గ్రంథం పూర్తయినప్పుడు ఆయా కాలాల్లో ఆయా మనుషులకు అర్థమైనప్పుడు ఆ సృష్టి క్రమాన్ని చాలా చక్కగా జ్ఞానోచితంగా దేవుడు చెప్పుకుంటూ వచ్చినప్పుడు యోబు గారి కాలానికి వచ్చినప్పుడు ఒక మహనీయుడైన జ్ఞానవంతుడు మహనీయుడు ఘనాపాటి అయిన మీరు కాదు యోబు గారికి ఏం చెప్పాడంటే దేవుడు భూగోళం మీద అని అన్నాడు. చూడండి 12వ వచనం 37 రాసుకోండి. నోట్ దిస్ పాయింట్. మహేంద్ర గారు అండ్ సంతోష్ కుమార్ ఘనాపాటి రాసుకోండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం ఏమనుందో తెలుసా? భూమి గుండ్రంగా గోళాకారంలో ఉందని బైబిల్ చెప్పింది. అర్థమైందా లేదా? అసలు వీళ్ళు భూమి ఎలాగుంటుందో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. విన్నారు కదండి రెండో మాట. ఇప్పుడు వారి భూమి ఎలాగుందో ఇప్పుడు రామాయణం అనే గ్రంథాన్ని మీకు నేను చెప్పబోతున్నాను. రామాయణం అనే ఇతిహాసం ఒకటి ఉందండి. రామాయణం అనగానే రాముడు గారి సంగతి. మరి రాముడు గారు అక్కడ ఎవరు ఉంటారంటే విశ్వామిత్రుడు వారి గురువు గారు, దాన్ని రాసింది వాల్మీకి గారు. మరి దానికల బోల్డ్ వెనకాల క్యారెక్టర్స్. ఇకపోతే ఈ మాటల్లో ముందు మాట్లాడిన మాటల్లో ఈయన ఏమన్నాడంటే గాలి అనేది స్పర్శ మాత్రమే కానీ దానికి ఒక ఆకారం లేదని ఈయన అన్నాడు. ఎవరు? మన ఘనాపాటి గారు, సంతోష్ కుమార్ ఘనాపాటి గారు అన్నారు. ఏమండి, గాలికి స్పర్శ మాత్రమే ఉన్నప్పుడు, గాలికి ఆకారం లేనప్పుడు మరి వాయుపుత్రుడు అంటారు కదా ఎవరిని? ఆంజనేయుడిని. మరి ఎలా పుట్టాడు ఆంజనేయుడు? ఎలా పుట్టాడు వాయుపుత్రుడు? గాలికి స్పర్శ ఉందని మీరు అన్నారు కదా. మరి ఆ స్పర్శ లేకపోతే స్పర్శ తాకుతుంది, దానికి ఆకారం లేదన్నారు కదా. ఆకారం లేనప్పుడు స్పర్శ ఉన్నప్పుడు మరి ఎలాగా వాయుపుత్రుడు అయ్యాడు? మరి మీరే చెప్పాలి. అంటే ఇలాంటివన్నీ వీరు రాసేసుకొని వీరు గ్రంథాలు గొప్పవని చెప్పేసి అందరి చెవుల్లో పువ్వులు పెట్టేసి ఇంకో పెద్ద పువ్వు పెట్టిన సందర్భం మీకు చెప్తాను. ఏదైతే భూగోళం కోసం మాట్లాడారో భూమి ఎలా ఉందంట, బైబిల్ చెప్పింది వారి బల్లపరుపుగా ఉందన్న మాటను తప్పని నిరూపించి ఇప్పుడు బైబిల్ గుండ్రంగా ఉందని యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనాన్ని మీకు చెప్పాను. ఇప్పుడు రామాయణంలో ఉన్న సందర్భాన్ని మీకు నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా మీరు వినాలి. ఇది రామాయణంలో ఉన్న బాలకాండ అండి. బాలకాండలో ఉన్న సందర్భాన్ని మీకు నేను వివరిస్తూ ఉన్నాను. బాలకాండ 40వ సర్గ 424 పేజ్ నంబర్ అండ్ 10వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. మరలా త్రవ్వి భూతలమును భేదింపుడు అశ్వమును హరించిన వారిని పట్టుకొని కార్యము పూర్తి అయిన పిమ్మటే తిరిగి రండు అని ఇక్కడి నుంచి ప్రారంభమైంది. ఇక్కడ నుంచి చాలా కథ ఉంటుంది. ఇక్కడ ఏం కథ అంటే సగరుడు అనే ఒక ఆయన అశ్వం మీద యాగం చేస్తాడు. ఆ యజ్ఞ పశువు అంటే యజ్ఞ గుర్రాన్ని ఎవరు దొంగలిచ్చేస్తారంటే ఆ పైన ఉన్నటువంటి ఇంద్రుడు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతాడు, దాచేస్తాడు. ఎందుకంటే ఇతనికి బోల్డ్ శక్తులు వచ్చేస్తే ఇంద్ర పదవిని కొట్టేస్తారని. ఎప్పుడు ఇదే గొడవ కథలకి, ఆ కథ అంతా ఇదే గొడవ. ఇంద్రుడి పదవిని ఎవడో కొట్టేస్తాడు. ఇంద్రుడు చేయలేని పాపాలు తప్పులు ఏమి ఉండవు. ఆ గ్రంథం అంతా, ఆ గ్రంథాల్లో ఉన్నవన్నీ ఇంద్రుడు చేసినటువంటి రాసలీలలు, ఇంద్రుడు చేసిన దొంగతనాలు ఏ మనకు కనబడుతున్నాయి. అయినా సరే ఇంద్రుడు గొప్పోడు, ఇంద్రుడు గొప్ప దేవుడు. వీళ్ళకి ఇది వేదంలో ఉన్నటువంటి ఇంద్రుడు దేవుడు అని చెప్పుకుంటారు ఈ వేదాల్లో. అది కూడా మీకు నేను
చెప్తాను ముందుకి. అయితే ఈ ఇంద్రుడు ఏం చేస్తాడంటే, ఈ యొక్క సగరుడు అనే ఆయన అశ్వమేధ యాగం చేసినప్పుడు యజ్ఞ పశువు గుర్రం, ఆ గుర్రాన్ని ఆ అశ్వాన్ని దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతాడు. అయితే ఈ దొంగతనం చేసిన అశ్వాన్ని వెతకమని సగరుడికి 60,000 మంది కొడుకులు ఉంటాయట. రాసుకోండి, 60,000 మంది కొడుకులు. చెప్పడం ఇంక వినడమే మన చెవిలో పువ్వులు ఎడుతూనే ఉంటారు. 60,000 మంది కొడుకులు. ఈ 60,000 మంది కొడుకులు ఏం చేయమనంటే, అశ్వం ఎక్కడుందో వెతుక్కొని రండి అని పంపిస్తే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక్కొక్క సంగతి మనకు తెలుస్తుంది. ఈ కథని రాముడు గారిని కూర్చోబెట్టి విశ్వామిత్రుడు చెప్తున్న కథ. విశ్వామిత్రుడు ఎవరంటే రాముడు గారి గురువు. విశ్వామిత్రుడు రాముడు గారికి చెప్తున్నారు. ఈ విశ్వామిత్రుడు రాముడు గారి సందర్భాన్ని ఎవరు రాశారంటే వాల్మీకి రాశారు. ఇంత పెద్ద గొప్ప చెవులో పువ్వు పెట్టి కథలు మీ దగ్గర తప్పితే ఎవరి దగ్గర ఉంటాయి? ఈ గ్రంథాల కోసమే చెప్పాలి. భూమి ఎలాగుందో సగరుడి యొక్క కుమారులు మరి అక్కడ సందర్భము వాల్మీకి గారు రాసేస్తే, విశ్వామిత్రుడు చెప్పేస్తే, రాముడు గారు వింటే, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఇతిహాసాలుగా మన దగ్గర పెడితే ఇవన్నీ మనం చదవం కదా. ఎలా ఉందో చూడండి. సంతోష్ గారు మీరు చదివి ఉంటారంటారా నాకు తెలిసే. మీ భూమి ఎలా ఉందో చెప్తున్నారు ఇక్కడ. ఏమండి మహేంద్ర గారు, మీకు తెలిసి అసలు ఈ యొక్క రామాయణంలో ఏం చెప్పారో? విశ్వామిత్రుడు రాముడికి చెప్తున్న కథలో సగరుడికి 60,000 మంది కొడుకులు ఉన్నారని, అశ్వమేధ యాగం చేస్తే ఆ యజ్ఞ పశువును ఇంద్రుడు దొంగిలించాడని ఇవన్నీ రాసుకున్నప్పుడు అప్పుడు భూమి గురించిన సందర్భం ఉంటుంది. అది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏముందో చూద్దాం. తండ్రి అయిన సగరునికి ఆజ్ఞను అనుసరించి ఆ 60,000 మంది కుమారులను పాతాళ లోకమునకు శీఘ్రముగా పోయారు. ఎక్కడికి వెళ్ళారట? 60,000 మంది పాతాళానికి ప్రయాణం అయ్యారట. ఏంటి? యజ్ఞ పశువు పోయింది కాబట్టి వెతకడానికట. వెరీ గుడ్. ఆ ప్రదేశమును త్రవ్వుచున్నప్పుడు వారికి అచ్చట పర్వతము వంటి ప్రమాణము గల విరూపాక్షమగు దిగ్గజము కనబడిను. అది భూతలమును మోయుచుండెను. అదండి ఇక్కడ విషయం ఏంటంటే, భూమి తవ్వుకొని వెళ్ళిపోయారట. పెద్ద హోల్ చేశారట, కిందకి వెళ్ళిపోతున్నారు. వినండి, మరి ఇక్కడ ఏం ఉండదు సైన్స్కి. ఇది భూమి తవ్వి కిందకి 60,000 మంది వెళ్ళిపోయే పరిస్థితి. ఇది సైన్స్కి ఎక్కడ నిలబడి గ్రంథాలు అంటారు వీళ్ళు. ఇందులో లాజిక్ ఏమైనా ఉందా? సగరుడు కొడుకులట 60,000 మంది భూమిని తవ్వుకొని పాతాళం అంటే కింద వరకు వెళ్ళిపోతే, ఆ హోల్లోంచి కిందకి దిగిపోతే ఎంత పెద్ద హోలు పెడితే ఆ కిందని ఏం కనబడ్డదంటే వీళ్ళకి ఏనుగు కనబడ్డదట. ఆ ఏనుగు పేరు విరూపాక్ష. ఏనుగు ఒక సైడ్ వెళ్ళారట, ఒక సైడ్ ఏం చేస్తుందంట? ఏనుగు భూమిని మోస్తుందంట. వాహ్ సూపర్ జ్ఞానం. సైన్స్ దీన్ని ఎంత బాగా ఒప్పుకుంటుంది. దిస్ ఈజ్ లాజిక్. ఇదే లాజిక్ వాళ్ళది. ఎంత లాజిక్ నిలబడిన గ్రంథాలు ఏంటంటే, భూమిని ఏమి మోస్తుందంటే ఏనుగు ఒక ఏనుగు. ఇంకా చాలా ఏనుగులు ఉన్నాయి, చదువుతాను, జాగ్రత్తగా వినండి. దాని పేరు విరూపాక్ష అని ఏనుగు భూమిని మోస్తుంది. వెరీ గుడ్. అక్కడ రామా ఆ మహాగజము అలసట కలిగినప్పుడు అప్పుడప్పుడు విశ్రాంతి కొరకే శిరస్సును కదుల్చుచుండును. అప్పుడు భూకంపములు కలుగును. ఆ మహా ఏనుగంట అప్పుడప్పుడు శిరస్సు అటు ఇటు తిప్పినప్పుడు, భూమిని మోస్తూ ఉన్నప్పుడు నొప్పెట్టింది అనుకోండి, ఈ యొక్క తలను అటు ఇటు ఇలా తిప్పినప్పుడు భూకంపాలు వస్తాయట. ఎవరు చెప్తున్నారు? విశ్వామిత్రుడు రాముడు చెప్తున్నాడు. రాముడు గారు చాలా చక్కగా వింటున్నారు. ఇందులో ఏ లాజిక్ ఉందని కనీసం గురువు గారిని ప్రశ్న కూడా వేయకుండా ఆహాని వింటున్నాడు ఆయన. వెరీ గుడ్. రామావారు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణము చేసి పూజించి భూమిని ఛేదించుకొనుచు పాతాళమునకు పోయిరి. మళ్ళా ఏం చేశారంటే పాతాళానికి వెళ్ళారట. పిమ్మట తూర్పు దిక్కున తర్వాత దక్షిణ దిక్కున భేదించిరి. దక్షిణ దిక్కును కూడా వారు గొప్ప పర్వతముతో సమానమైన మహాపద్మమనే మహాగజమును చూచిరి. అది కూడా శిరస్సుపై భూమిని మోయిచుండెను. దాన్ని చూచి వారు చాలా ఆశ్చర్యం చెందిరది. దీని పేరు ఏంటంటే, ఇంకొక గజం వచ్చిందండి, మహాపద్మ గజం అంటే. ఈ గజం పేరు మహాపద్మం అట. మొదటిది విరూపాక్ష, రెండోది మహాగజం. రెండో ఏనుగు పేరు పద్మం అనేది మహాగజం. ఇక ఇంకొకటి పిమ్మట మహాత్ముడైన ఇక్కడ 18వ సర్గలో ఉన్నటువంటి 42వ సర్గ 18వ శ్లోకంలో తాత్పర్యం చదువుతున్నాను. పిమ్మట మహాత్ముడైన సగరుని 60,000 మంది కుమారులు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణము చేసి పశ్చిమ దిక్కు నుండి తవ్విరి. మళ్ళీ తూర్పు పడమర ఉత్తర దక్షిణ దవ్వుతూ ఉంటుంటే 2 ఏనుగులు బయటకు వచ్చాక మహాబలవంతులైన ఆ సగరపుత్రులు పశ్చిమ దిక్కునందు కూడా పర్వత సమానమైన సౌమానసం అనేది దిగ్గజమును చూచారు. దీని పేరు సౌమానసం అంట. దీని పేరు సౌమానస. మొదటిది విరూపాక్ష, రెండోది మహాపద్మం, మూడోది ఏడుదట? మూడవది సౌమానస అని ఏనుగుల పేర్లు ఇవి. ఇవంట భుజాల మీద ఏం మోస్తున్నాయంటే ఈ యొక్క భూమిని మోస్తున్నాయి. వారు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి కుశల ప్రశ్నలు వేసి అచ్చటి నుండి భూమిని త్రవ్వుకొనుచు ఉత్తరం వైపు వెళ్ళిరి. ఓకే. పిమ్మట ఆ సగరుని కుమారులను ఆ దిగ్గజమును స్పృశించి ప్రదక్షిణ నమస్కారములు చేసి భూమిని త్రవిరి. అది
తవ్వుకొని వెళ్తున్నారు. రామా భయంకరమైన వేగము గొప్ప బలము గల ఆ మహాత్ములు అందరూ అచట కపిల రూపంలోనున్న సనాతన పురుషుడైన శ్రీ మహాని విష్ణువు అతని సమీపమున గడ్డి మేచు తిరుగుచున్న అశ్వమును చూచిరు. ఆ అశ్వము కనబడగానే చాలా సంతోషించరు. ఇక్కడ విషయం ఏంటంటే అశ్వం పోతే భూమిని తవ్వుకొని వెళ్తే అక్కడికి 4 దిక్కు వాళ్ళకి బేనుగులు కనబడ్డాయి. ఏమండి ఎలాగుంటాయో ఒక్కసారి మీకు చూపిస్తాను. ఆ భూమిని ఎలా మోస్తున్నాయో ఒకసారి ఏనుగులు భూమిని మోయడం ఏంటంటే ఒకసారి చూడండి. చూసారా భూమి అంటే ఏం మోస్తారంటే ఏనుగులు. ఇది లాజిక్ నిలబడుతుందా? భూమి కింద ఏనుగులు ఎక్కడ నిలబడ్డాయి? భూమిని మోస్తుంటే శూన్యంలో భూమి ఉంది కదా, బైబిల్ చెప్పింది కదా. భూమి గుండ్రముగా ఉంది, శూన్యంలో ఉందని బైబిల్ చెప్పింది, పరిశుద్ధ గ్రంథం చెప్పింది. మరి మీ గ్రంథాలు ఎక్కడ లాజిక్? రాముడు గారికి విశ్వామిత్రుడు స్టోరీ చెప్తా ఉంటుంటే అది ఎవరు వాల్మీకి గారు రాసేశారట ఈ స్టోరీని. విన్నారా? ఈ స్టోరీ రాముడు వింటూనే అసలు భూమిని ఎలాగా మోస్తాయి గజాలని నాకు అసలు అడగలేదు. ఇందులో లాజిక్లు ఏమి ఉండవు. కథలు అంటే ఇవి లాజిక్లు నిలబడలేని గ్రంథాలు ఇవి, అబద్ధాలు ఆడే గ్రంథాలు ఇవి, మోసం చేసే గ్రంథాలు ఇవి. మా భారతదేశ ప్రజల్ని మోసం చేస్తూ ఇదిగో ఈ యొక్క ఎవరైతే సంతోష్ కుమార్ ఘనాపాటి లాంటి వారు ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి కథలు కాలక్షేపాలు చేసి దీన్ని ఎక్కడైనా సైన్స్కి ఏనుగులు మోస్తున్నాయని నిలబడతాదా? ఏనుగులు ఎక్కడ నించున్నాయి? ఏనుగుల్ని తవ్వుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ ఏనుగుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్కడ నిలబడ్డారు? ఎక్కడ నమస్కారం చేశారు? ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత అజ్ఞానంగా, ఇంత అవివేకంగా రాసుకున్న గ్రంథాలు ఎక్కడా? ప్రపంచాన్ని శాసిస్తున్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎక్కడ? దీన్ని తప్పుబట్టాలంటే మీ బ్రతుకు చాలునా? మీ బ్రతుకంతా సరిపోవునా? మిస్టర్ మహేంద్ర మీ బ్రతుకంతా సరిపోవునా? మిస్టర్ సంతోష్ కుమార్ ఘనాపాటి ఏం ఆలోచిస్తున్నారు? మీకు అసలు ఏం జ్ఞానం వచ్చే రాదు కదా. ఇప్పుడు ఇంకొక సంగతి కూడా నేను చెప్తాను, మా వేదం అని అన్నాడు ఆయన. పాస్టర్లు మీ అందరికీ సవాల్ నేను చెప్తుంది ఏంటంటే, చాలాసార్లు కూడా ఈ ఒక్క లాజిక్ నిజంగా ఈరోజు గురుగారు చెప్పింది, సంతోష్ గారు చెప్పినటువంటి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫస్ట్ ఏదన్నా వస్తువుని ఎక్కడన్నా పెట్టాలి అని అంటేనే యూ నీడ్ ఎ ప్లేస్, స్పేస్, స్థలం కానీ మీకు కావాలి. ఆకాశం అనేది ఫస్ట్ సృష్టించిన తర్వాత, పంచభూతాలను సృష్టించిన తర్వాత, భూమిని సృష్టించిన తర్వాత భూమి మీద జరిగేటువంటి క్రియలన్నీ జరిగినాయని వేదాలు చెప్తా ఉంటాయి. మొదట మా వేదం చాలా గొప్పది. మా వేదాలు చాలా రాయబడి ఉన్నాయి. బైబిల్ ఏదో తప్పుబడినట్టు ఈ వేదం నుంచి చెప్తాను వినండి. దీన్ని ఏమంటారంటే ఋగ్వేదం. ఈ ఋగ్వేదంలో ఉన్న సందర్భంలో మరి సృష్టి కోసం, సృష్టి క్రమం కోసం ఎంత బాగా చెప్పారో ఏమండి. ఇక్కడ మనం చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. దాని గురించి మీకు నేను చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ఋగ్వేదంలో 10వ మండలం 327 పేజీ, ఆ 10వ మండలంలో 72వ సూక్తంలో ఏమని రాయబడిందంటే 1, 2, 3, 4 తాత్పర్యాలు మాత్రమే చదువుతాను. మేము దేవతల ఆదిత్యుల జన్మను స్పష్టంగా చెప్పగలం. రానున్న యుగమున దేవసంగమ యజ్ఞానుష్ఠానము పెదపని తోతను చూడగలడు. ఓకేనండి. సృష్టి ఆదిన బ్రాహ్మణస్పతి కర్మకారుని వలె. ఎలాగంటే బ్రాహ్మణస్పతి కర్మకారుడు అంటే మీకు తెలుసు కదా, కమ్మరి. వాడిని ఎలాగంటే బాగా కాల్చి సుత్తితో కొడుతుంటే రవ్వలు ఎగురుతూ ఉంటాయి కదా. ఏదైనా ఇనుముని ఆ సుత్తితో కొడుతున్నప్పుడు దాన్ని ఏమంటారంటే దాన్ని షేప్ చేస్తూ ఉన్నప్పుడు రవ్వలు ఏమంటారంటే ఆ యొక్క అగ్గి రవ్వలు, లేదంటే ఆ యొక్క ఇనుములోంచి వచ్చినటువంటి రవ్వలు ఏవైతే ఎగురుతూ ఉంటాయో అలాగా ఆ సృష్టికర్త ఏం చేస్తున్నాడంటే అలాగా ఇనుముని వంచినట్టుగా, లేదంటే ఇనుముని బెండ్ చేసినట్టుగా, ఇనుముని ఆకారం ఇస్తున్నట్టుగా కొడుతూ ఉంటే రవ్వలు ఏవైతే ఎగిరిపోతాయో ఆ రవ్వల్లోంచి ఎవరు పుట్టారంటే దేవతలను సృజించాడట. దేవతల్ని ఎలాగట కర్మకారుని వలె చేస్తున్న సుత్తితో కొడుతూ ఉంటుంటే ఆ యొక్క రవ్వల్లోంచి ఎవరు పుట్టారంటే దేవతలు పుట్టారట. అసత్తు నుండి సత్ ఉత్పన్నమైందబ్బా. అసత్తు నుండి సత్తి ఎలా ఉత్పన్నమైంది? అసత్తు నుంచి ఎలా వచ్చింది? ఇదిగో సృష్టిక్రమం ఇదే వాళ్ళది. దేవతల సృష్టి కన్నా ముందే అసత్తు నుండి సత్ ఉత్పన్నమైనది. తదుపరి దిశల నుండి వృక్షములు ఉత్పన్నమైనవి. ఏవట? తదుపరి దిశల నుండి వృక్షాలట. వృక్షాలు ఎక్కడొచ్చాయి? భూమి నుంచి కదా వృక్షాలు రావాలి. ఎక్కడ గొప్ప సైన్స్ చెప్తారండి. నిజంగా మీ సైన్స్కి నిలబడే మీ గ్రంథాలు, వాటిని రాసిన గ్రంథకర్తలు, వాటిని ప్రేరేపించి రాయించిన మీ దేవతలు, లేదంటే వాటిని మీరేదో దైవ గ్రంథాలుగా చెబుతున్న మీ అందరికీ శతకోటి నమస్కారాలు. నిజంగా ఇది లాజిక్ నిలబడదో ఒకసారి చూడండి. చూడండి, దేవతలు మళ్ళీ చదువుతున్నాను. 3 దేవతల సృష్టి కన్నా ముందే అసత్ నుండి సత్ ఉత్పన్నమైనది. తదుపరి దిశల నుండి వృక్షములు ఉత్పన్నమైనవి. వృక్షాలు ఎటు నుంచి వచ్చాయంటే దిశల నుంచి వచ్చాయంట. దిశలు అంటాం కదా, చుట్టూ ఎక్కడి నుంచి వచ్చాయి? వృక్షాలు వచ్చాయట. ఎలా వచ్చాయి? దిశల నుంచి. వృక్షాలు భూమిలోంచి కదా రావాలి. బైబిల్ ఏం చెప్పింది? భూమి
అంతే కదా. ఏం పుట్టాలి? గడ్డిని, వృక్షములిచ్చు చెట్లను వాటి వాటి జాతి ప్రకారం పుట్టించును. ఈ భూమి నుంచి వృక్షాలు వచ్చాయని బైబిల్ చెప్పింది. మొదటి అధ్యాయం ఆదికాండంలోనే ఉంటుంది, చదువుకోండి కావాలంటే. ఇకపోతే ఎక్కడేం చెప్పిందంటే ఈ యొక్క దిశల నుంచి వృక్షాలు వచ్చాయంటే ఇదండి వీళ్ళు సృష్టి. లాజిక్ నిలబడుతుందా? అసలు వృక్షాలు ఎక్కడ నిలబడ్డాయి? మట్టిలో కదా నిలబడాలి, భూమి మీద కదా నిలబడాలి. దిశల నుంచి వచ్చాయట. ఏ దిశల నుంచి వచ్చాయి? ఏ దిశ నుంచి వచ్చాయి చెప్పరు. 4వ మరి ఈ యొక్క మంత్రం యొక్క తాత్పర్యం చదువుతున్నాను. ఈ యొక్క 72వ సూక్తము, ఈ యొక్క ఋగ్వేదంలో ఉన్నటువంటి 72వ సూక్తాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. వృక్షముల నుండి పృథివీ. వాహ్! ఈ వృక్షాల నుంచి ఏమొచ్చిందంటే భూమి వచ్చిందంట కదండి. ఇది ఎంత ఉల్టా జ్ఞానం చూడండి. అసలు వృక్షాలు ఎలా రావాలి? భూమిలోంచి రావాలి. కానీ వృక్షాల్లోంచి భూమి వచ్చిందంట. భూమిలోంచి కదా వృక్షాలు పుడతాయి. ఇక్కడ అలాగ లేదండోయ్. వృక్షముల నుండి భూమి, పృథివీ అంటే భూమి, వృక్షముల నుండి పృథివీ, పృథివీ నుంచి దిశలు కలిగినవి. ఇదేంటి? పైన దిశలు వచ్చే, దిశల్లోంచి వృక్షాలు పుట్టే అన్నాడు. మళ్ళీ కిందకు వచ్చాక ఏమనుందంటే మళ్ళీ ఏమంట? వృక్షాల నుంచి దిశలు కలిగాయట. వృక్షాల నుండి పృథివీ పుట్టింది అని అంటున్నాడు. అంటే భూమి నుంచి మొక్కలు రాలేదట, ఆ వృక్షాల నుంచి భూమి పుట్టిందంటే. ఇప్పుడు చెప్పండి, ఆ వృక్షాలు గాలిలో ఎక్కడ నిలబడ్డాయి? ఆ వృక్షాలకి భూమి ఎలా పుట్టింది? అంతేనా? భూమేనా? లేకపోతే మిగతా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా వృక్షాలకి పుట్టాయి అంటారా? ఏంటిదండి? రాతలో లాజిక్ నిలబడలేని, జ్ఞానము లేని అజ్ఞాన గ్రంథాలుగా రాసుకొని మళ్ళీ దూషిస్తారంటారేంటి? మీరే కదా క్రైస్తవ్యం మీద పడేడుస్తారు. బైబిల్ యొక్క గొప్పతనాన్ని తట్టుకోలేక ఈ గ్రంథము భారతదేశంలో ఉంటే నిజాలు తెలుస్తాయని ఈ లాజిక్ నిలబడలేనటువంటి గ్రంథాలు, రాతలు, అజ్ఞానం అంతా కూడా మా భారతీయ ప్రజల మీద రుద్దేసి వాళ్ళందరినీ అజ్ఞానులు చేసేసి ఎవరిని చదువుకున్న నిజంగా చెప్పండి, వృక్షాల నుంచి భూమి వస్తుందా? భూమి నుంచి వృక్షాలు వస్తాయా? సింపుల్. కానీ ఇక్కడ మహావేదం, ఋగ్వేదాలు, మా వేదాలు 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 అన్నారే. వేదాల్లో ఏం చెప్పారంటే వృక్షము నుండి పృథివీ అంటే వృక్షముల నుండి అంటే ఈ యొక్క చెట్లు నుంచి భూమి వచ్చిందంట. పృథివీ నుంచి దిశలు కలిగినవి. అదితి నుండి దక్షుడు, దక్షిణం నుండి అదితి ఉత్పన్నులు అయినారు. ఇదండి వీళ్ళ యొక్క గొప్ప సైన్స్ గ్రంథాల్లో. ఇంకేం చెప్పాలి? వృక్షాల నుంచి ఏమొచ్చింది? భూమి వచ్చిందా? భూమి నుంచి వృక్షాలు వస్తాయా? బైబిల్ చదివి వినిపించాలా ఎలా ఉంటుందో? బైబిల్లో మళ్ళీ చదువుతాను. ఆ అధ్యాయం చెప్పాను కదండి, మొదటి అధ్యాయంలోని 12వ వచనం చదువుతున్నాను. ఆదికాండము. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదైనట్టు దేవుడు చూచెను. భూమి విత్తనాలు ఇచ్చే చెట్లు, ఫల వృక్షాలని భూమి మొలిపించిందంటే మన గొప్ప ఋగ్వేదంలో మరి 72వ సూక్తంలో 4వ మంత్ర తాత్పర్యంలో ఏం రాయబడిందంటే వృక్షాల నుంచి ఏమొచ్చిందంటే భూమి వచ్చిందంటే. ఇప్పుడు చెప్పండి, ఏ గ్రంథం ఈ ఇరు గ్రంథాలలో ఏ గ్రంథం లాజిక్ నిలబడుతుంది? ఏ గ్రంథం సైన్స్కి నిలబడుతుంది? ఏ గ్రంథం ప్రపంచాన్ని కాపాడుతుంది? ఏ గ్రంథంలో జ్ఞానం ఉంది? ఏ గ్రంథం ఈ ప్రపంచానికి ఏ గ్రంథం అవసరమో వెన్న మీరే తేల్చాలి. ఇప్పుడు మీ ఇద్దరికి ఇప్పుడు నేను ఇసిరే సవాల్, ఈ హనీ జాన్సన్ అనే పాస్టర్ మహేంద్ర గారికి అండ్ మరి సంతోష్ కుమార్ ఘనాపాటికి నేను ఇచ్చే సవాల్ ఏంటో, నేను ఇసిరే సవాల్ ఏంటో చెప్తున్నాను. మీ ఇద్దరు కూర్చుంటే విడివిడిగా కూర్చుంటారా, ఒక్కొక్కరుగా కూర్చుంటారా? అసలు బైబిల్ వర్సెస్ సనాతన గ్రంథాలు లేదంటే వేదాలు ప్రకారం లాజిక్ నిలబడేది ఏది? సృష్టి క్రమం, సృష్టి పుట్టుకకు లాజిక్గా నిలబడే గ్రంథాలు బైబిల్ వర్సెస్ లేదంటే పరిశుద్ధ గ్రంథమైన హోలీ బైబిల్ వర్సెస్ అండ్ మీ యొక్క సనాతన గ్రంథాలు. మీ ఇద్దరు కూర్చోండి, నేను ఒక్కడనే కూర్చుంటాను. మీ ఇద్దరు వైజాగ్ వస్తే నేను ఆహ్వానం పలుకుతున్నాను. మీకు దారి ఖర్చులు నేను పెట్టుకుంటాను. మీ ఇద్దరికి దారి ఖర్చులు పెట్టి మీ ఇద్దరికి కూడా ప్రేమపూర్వక ప్రభునందు ఆహ్వానం పలికి మీ ఇద్దరిని కూర్చోబెట్టి ఏది మరి ఈ ప్రపంచానికి అవసరమైన గ్రంథము లేదా లాజిక్ నిలబడేది, జ్ఞానానికి నిలబడేది, అపోహలతో రాయబడింది ఏ గ్రంథం అయితే ఉందో మరి అని మనం తేల్చేద్దాం. మరి వేదాలు పట్టుకొని మీరు వస్తారా మీ ఇష్టం, మీ సనాతన పుస్తకాల్లో ఏవి పట్టుకొని వస్తారో మీ ఇష్టం. కానీ నేను ఒకే ఒక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పట్టుకొని నేను వస్తాను. మీవన్నీ కూడా పిచ్చి రాతలు, వెర్రి రాతలు, లాజిక్ నిలబడదు, జ్ఞానానికి నిలబడదు, సైన్స్కి నిలబడదు. అసలు మీవన్నీ కూడా అపోహలతో రాయబడిన కల్పిత పుస్తకాలని నిరూపించడానికి ఒక పాస్టర్ హనీ జాన్సన్ పాస్టర్ సిద్ధంగా ఉన్నాడు. పాస్టర్లు కానీ మీరు అన్నారు కాబట్టి ఈ పాస్టర్ వేసే సవాళ్ళకి మహేంద్ర గారు అండ్ సంతోష్ కుమార్ ఘనాపాటి సిద్ధం అవ్వాలి. లేదంటే మరలా చెప్తున్నాను, లేదంటే మీ యొక్క గ్రంథాలు తప్పని మీరు ఒప్పుకున్నట్టే, మీ ధర్మం తప్పని మీరు ఒప్పుకున్నట్టే, అసలు మీలో జ్ఞానం లేదని ఏదో టైంపాస్కి అలాంటి ఇంటర్వ్యూస్ చేస్తున్నానని మీరు ఒప్పుకున్నట్టే అవుతుంది. ప్రజల మధ్య ఆలోచించండి. ఇదిగో
వారికి మీకు తెలుసుంటే సిగ్నేచర్ స్టూడియోకి ఈ వీడియోని లింక్ చేయండి. మరి సంతోష్ కుమార్ ఘనాపాటి గారికి వీడియో లింక్ చేయండి. వారిరువురు, నేను ఒక్కరిని కూర్చుంటాను, వాళ్ళిద్దరిని కూర్చోమనండి. వాళ్ళిద్దరే మాట్లాడారు కాబట్టి వాళ్ళిద్దరూ అజ్ఞానులని తేల్చడానికి ప్రభువునందు హనీ జాన్సన్ సిద్ధంగా ఉన్నాడు. దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.